హలో, హలో, హలో! అందరికీ నమస్కారం. నేను మీ పద్మావతినండి. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ భోగి అండి అందరికీ. ఈ భోగి మీ ఇంటిని భోగభాగ్యాలతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలుగు మూవీస్‌లో ఈ భోగి పండగని భలే చూపిస్తారండి. హీరో ఫ్యామిలీ లేదా హీరోయిన్ ఫ్యామిలీ ఎర్లీ మార్నింగే లేచి అందరూ బాగా రెడీ అయిపోయి ఇంటి ముందు పెద్ద భోగి మంట వేస్తారండి. అందరూ ఒక చోట చేరతారు. ఆ భోగి మంటల దగ్గర చలి కాచుకుంటూ, నవ్వుకుంటూ కనిపిస్తారు. ఆ సీన్ చూసినప్పుడల్లా ఫీల్ మాత్రం భలే ఉండేదండి. నేను ఒకసారి అలా ట్రై చేద్దామని మా ఫ్యామిలీనంతా ఎర్లీ మార్నింగ్ లేపాను. అందరం కష్టపడి భోగి మంట గూడా వేశాము. కానీ మూవీలో అలా మాత్రం లేదండి. మా అమ్మేమో ఆ ఫైర్‌కి పిల్లలు చేతులెక్కడ కాల్చుకుంటారో అని టెన్షన్ పడుతూ ఉన్నింది. మా నాన్నేమో ఇంకా ఎంతసేపు అని విసుగ్గా నిలబడుకున్నాడు. ఇక సిబ్లింగ్స్, కజిన్స్ అయితే దుప్పటి కప్పుకొని చలి చలిగా ఉంది అనుకుంటూ ఆవలిస్తూ ఉన్నారు. అప్పుడు మీరు నా ఫేస్ చూడాలండి. సినిమా చూసి అంతా నిజమనుకుని నమ్మే అమాయకపు పిల్లలా మిగిలిపోయానక్కడ. ఆ తర్వాత నుండి ఎప్పుడు ఇంకా అది ట్రై చేయలేదనుకోండి. మీలో ఎవరి ఇంట్లో అయినా సినిమాలో చూపించేంత అందంగా భోగి సెలబ్రేట్ చేస్తారా? చేస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ భోగి రోజు మీకొక మంచి విషయం చెప్తానండి. సహజంగా మనకు నచ్చని పని ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కొంచెం కోపమొస్తుంది. లేదా ఏదైనా విషయంలో ఎవరైనా మనల్ని బాధ పెట్టారనుకోండి, వారి మీద ఒక కైండ్ ఆఫ్ నెగెటివ్ ఫీలింగ్‌ని పెంచుకుంటాం. అది అతి సాధారణమైన హ్యూమన్ నేచర్. అలా ఎవరి మీద అయినా మనసులో మనకు కోపం గాని, ద్వేషం గాని ఉందనుకోండి, ఈ భోగి రోజు ఆ భోగి మంటల్లో వాటిని కూడా వేసేయండి. అంటే వాళ్ళను ఫర్‌గివ్ చేసి ఆ నెగెటివ్ ఫీలింగ్‌ని మన మనసులో నుంచి పోగొట్టుకోవాలి. ఈ థియరీలో ఒక సీక్రెట్ ఉందండి. మనం ఎవరినైనా ఫర్‌గివ్ చేస్తున్నామంటే అది వాళ్ళ కోసం చేయడం లేదు. ఇందులో మన స్వార్థం కూడా ఉంది. నిజమండి బాబు. మన మైండ్‌లో నెగెటివ్ ఫీలింగ్స్‌ని మోసుకుంటూ తిరిగామనుకోండి, అది ఎవరికి నష్టం? మనకే నష్టం. బాగా ఆలోచించి చూడండి. మీకే అర్థమవుతుంది. సో, మైండ్‌లో నుండి నెగటివిటీనంతా తీసేసి ఫుల్ పాజిటివ్ ఎనర్జీని నింపండి. అప్పుడు మీ మనసులో ఏం కోరుకున్నా జరుగుతుంది. ఏదో నేను పాటించే చిన్న టెక్నిక్ మీతో షేర్ చేసుకున్నాను. అంతేగాని గీతోపదేశాలేమి చేయడం లేదండి. సర్లేండి. 'మహేష్ బాబు' సినిమాకి టైం అవుతుంది. నేనుంటాను. నేను నచ్చితే నా పాడ్‌కాస్ట్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. యూకే తెలుగు టాకీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ కలుద్దాం.